వెల్కమ్ టు విధ్వంసం ఫైల్స్. వంగవీటి మోహన్ రంగారావు జయంతి వర్ధంతి వంటి కార్యక్రమాలు నిర్వహించడానికి టీడీపీ నాయకులు ఎవరికి హక్కు లేదా? వైసీపీ లెక్క ప్రకారం లేదు. దానికి వారు చెప్పేది ఏమంటే వంగవీటి రంగాన్ని హత్య చేయించింది టీడీపీ వారు కాబట్టి ఇప్పుడు ఆ దివంగత నేత పేరు తలచే హక్కు ఆ పార్టీకి లేదని ముందు నుంచి వైసీపీ నేతలు ఇదే మాట చెబుతున్నారు. కానీ ఈ మాట ప్రాతిపదికగా కార్యాచరణలోకి దిగింది లేదు. ఇప్పుడు అధికారం చేతిలో ఉంది కాబట్టి అరాచకానికి నడుం బిగించారు. గుడివాడలో టీడీపీ నేత రావి వెంకటేశ్వరరావుకు కొడాలినాని అనుచరుడు మెరుగుమాల కాళి ఫోన్ చేసి పట్టణంలో వంగవీటి రంగ వర్ధంతి సభ నిర్వహించడానికి వీలు లేదని హుకుం జారీ చేశారు. ఆ మాట చెప్పడానికి నువ్వెవరని అడిగేసరికి ఏకంగా లేపేస్తామని బెదిరించారు. ఈ అరాచకానికి ప్రేరణ ఏమిటి? మెజారిటీ కాపు ఓట్లు పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేనకు వెళతాయన్న అంచనాతో విభేదించేవారు తక్కువ మంది ఉంటారు. మిగతా కులాల కన్నా రాష్ట్రంలో కాపుల ఓట్లే ఎక్కువ. టీడీపీ జనసేన ఎన్నికల పొత్తు పెట్టుకుంటే కాపుల ఓట్లు టీడీపీకి లభిస్తాయి. పవన్ కళ్యాణ్ పర్యటనను పోలీసులు విశాఖలో అడ్డుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు ఆయన దగ్గరికి వెళ్ళి మంచి చెడు మాట్లాడారు. తర్వాత వారిద్దరూ మరో 2 సార్లు కలిశారు. దానికి ముందు నుంచి కూడా ఈసారి ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలనిచ్చేది లేదని పవన్ కళ్యాణ్ చెబుతున్నారు. వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ను ప్యాకేజీ ఆర్టిస్ట్ని రెచ్చగొట్టినా, దమ్ముంటే అన్ని సీట్లలో సొంతంగా పోటీ చేయంటూ సవాల్ విసిరినా ఆయన మాట మారడం లేదు. ఈ నేపథ్యంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కల్పించిన 10% రిజర్వేషన్లలో కాపులకు కొంత కోటా ఇవ్వదలిస్తే దానికి ప్రత్యేకంగా తమ అనుమతి అక్కర్లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దానితో అధికారపక్షం ఇరకాటంలో పడింది. చంద్రబాబు ఇచ్చిన రిజర్వేషన్ను తాము కావాలని తొలగించామన్న భావన కాపుల్లో బలపడే ప్రమాదం ఉందని వారికి అర్థమైంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా 2017లో కాపులకు 5% రిజర్వేషన్ కల్పిస్తూ శాసనసభలో బిల్లు ఆమోదించి కేంద్రానికి పంపారు. దానిని ఆమోదించని కేంద్రం ఆ తర్వాత 2019 జనవరిలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10% రిజర్వేషన్ కల్పించింది. వెంటనే చంద్రబాబు ప్రభుత్వం ఆ 10%లో కాపులకు 5% కోటా కల్పించింది. 2019లో జగన్ అధికారంలోకి రాగానే కాపులకు 5% కోటా ఉపసంహరించారు. అది చట్ట ప్రకారం చెల్లదని ఆయన భాష్యం చెప్పారు. తాజాగా కేంద్రం ఇచ్చిన వివరణతో జగన్ ఇరకాటంలో పడ్డారు. ఇలాంటి తరుణంలో వంగవీటి రంగ వర్ధంతి వచ్చింది. వైసీపీ బెదిరింపులను ఈ నేపథ్యం నుంచి చూడాలి. రావి వెంకటేశ్వరరావును బెదిరించడమే కాకుండా కాళీ తన అనుచరులతో నేరుగా టీడీపీ కార్యాలయం దగ్గరికి వెళ్ళి అప్పటికే అక్కడికి చేరుకున్న ప్రతిపక్ష కార్యకర్తలపై దాడికి దిగారు. పెట్రోల్ సంచులు, కర్రలు, కత్తులతో 2 గంటల సేపు బీభత్సం సృష్టించారు. పెట్రోల్ సంచులు విసిరారు కానీ అదృష్టవశాత్తు అవి అంటుకోలేదు. టీడీపీ కార్యకర్తలు ప్రతిఘటించారు. ఏ పట్టణంలో అయినా రక్షక భటులు అనేవారు ఉంటారు కదా, త్రాసు ఎటువైపు మొగ్గాలో వారు నిర్ణయిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి ఏలుబడిలో వారి నిర్ణయం ఎలా ఉంటుందో రాష్ట్రంలో ఇప్పటికే చాలాసార్లు అనుభవంలోకి వచ్చింది. అటువంటిది కొడాలినాని సొంత ఊళ్ళో సంగతికి చెప్పే పనే ఉంది. టీడీపీ కార్యకర్తలపైనే లాఠీలు ఝడిపించిన పోలీసులు వారిపై తీవ్రమైన అభియోగాలతో కేసులు నమోదు చేశారు. వైసీపీ వారిపై బెయిలబుల్ సెక్షన్లతో కేసులు పెట్టారు. ఘర్షణ వార్తను బరిసెలతో రావి రౌడీయిజం అన్న శీర్షికతో సాక్షి ప్రచురించింది. పోనీ ఈసారికి సాక్షి వార్త నిజం నమ్ముదామంటే అందులో ఖాళీ ఫోన్ కాల్ ప్రస్తావనే లేదు. పైగా కొడాలినాని అనుచరుల అరాచకానికి వీడియో సాక్ష్యాలు బయటకు వచ్చాయి. అయితే అటు సాక్షికి కానీ ఇటు పోలీసులకు కానీ తమ కథనానికి వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాధారాలు కనపడవు. ఇక్కడ కూడా అంతే జరిగింది. కొడాలినాని గారు ఈ గోలంత ఎందుకులే అనుకున్నట్టుంది. అసలు ఖాళీ తన అనుచరుడే కాదని బుకాయించారు. ఇక పేచీనే లేదు.